పాన్ ఇండియా వల్ల మీరు చెప్పండి, పాన్ ఇండియా వల్ల మనకి ప్లస్ మైనస్ అండి, అతిపెద్ద మైనస్. చెప్పండి. ఎందుకంటే మన భాష రాని, మన భావం తెలియని ఆర్టిస్ట్ని మనం ఇక్కడికి తెచ్చుకొని అతనికి మనం అవకాశం ఇచ్చి అతనికి నేర్పించి అది తెర మీదకి వచ్చిన తర్వాత అది ఏమాత్రం కనెక్ట్ కాకపోతే ఆడియన్స్ చాలా ఇబ్బంది పడినటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ముఖ్యంగా భాష, యాస ఇవన్నీ కూడా. అట్లాగే మనం ఊహించుకోలేం, పరభాష అన్నటువంటి మనం ఓన్ చేసుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ దీనికి మేకర్స్ పెట్టిన పేరు ఏంటంటే, మనం ఏవాళ భారతదేశ వ్యాప్తంగా మనం అన్ని భాషల్లో మనం అక్కడ రిలీజ్ చేస్తున్నాం, ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఆ భాష నుంచి ఒకరిని, ఈ భాష నుంచి ఒకరిని తీసుకొచ్చి మనం ఇవాళ తీసుకోవాల్సి వస్తుందంటే వాళ్ళని తెచ్చిపెట్టుకుని వాళ్ళని, ఇది కోట శ్రీనివాసరావు గారు గతంలో చాలాసార్లు దీన్ని ఆయన మరొక విధంగా చెప్పారు. పాన్ ఇండియా కాకుండా మన తెలుగు సినిమాల్లో తీసుకొచ్చి పెట్టిందని ఆయన అలా చెప్పారు. ఇవాళ పాన్ ఇండియా వల్ల ఏమైపోతుందంటే మన భాష దాన్ని మనకెవరో మనకు ఇవాళ ఓటీటీ వాళ్ళు చూస్తున్నాం, అన్ని భాషల సినిమాలు చూస్తున్నాం, మన భాషలోనే చూస్తున్నా. వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏంటంటే మన ఆర్టిస్టులకు ఇక్కడ ఉన్న టాలెంట్కి కూడా అవకాశాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ఆర్టిస్టులు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రూవ్డ్ క్యారెక్టర్ చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని సినిమాల్లోకి వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి అవకాశాలు లేకుండా పోవడం, వీళ్ళని ఏదో సెకండ్ గ్రేడ్ ఆర్టిస్టులాగో, ద్వితీయ శ్రేణి పౌరులాగో చూసేటటువంటి ఒక వాతావరణం ఉంది వీళ్ళ. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మీరు ఫిలిం మేకింగ్ అండ్ ఆర్టిస్టులు వీళ్ళకి సంబంధించింది మీరు చెప్పారు, నేను చెప్పాను. నేను ఆడియన్గా చెప్తాను. మీరు ఆడియన్గా చెప్తాను. చెప్పండి. ఎలా అంటే, నేను 2000లో యూరోప్ వెళ్ళాను. ఓకే, అక్కడ వెళ్తే రోజు నాన్ వెజే, వాళ్ళ ఫుడ్, ఓకే, తర్వాత వైన్ అన్నీ ఉంటాయి. 10 days. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా మిస్సెస్కి ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసింది ఏంటంటే, చప్పిడి పప్పు, ఆవకాయ, నెయ్యి, వైట్ రైస్ ఉండాలి, పెరుగు ఉండాలి. సో సినిమాకి వస్తాను. ఈ పాన్ ఇండియా వాళ్ళు ఏమంటే ఆల్మోస్ట్ అన్ని కథలు ఒకలానే ఉన్నాయి. ఒక డాను, విలను, చేస్, ఫైట్, సేమ్ ప్యాటర్న్. అయితే మీకు సపోజ్ ఈ పాన్ ఇండియా వల్ల ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రామారావు గారు తీసుకుందాం. ఒక సంవత్సరం 3 movies చేశారు ఆయన, 100 కోటి రూపాయలు. దానివేరు షోరకర్ణ, మూడు సినిమాలు 1977. మీరు పాన్ ఇండియా ఊహించుకోండి, అసాధ్యం అసలు. ఏముండి ఎవరిని పెట్టేవాళ్ళు, ఎవరిని పెడతా, షియాజీ షిడ్డని పెడితేనే కోట గారి, అది వేరు. ఆ రోజు పెడితే పెట్టాలి, అంజాద్ ఖాన్ పెట్టాలి, ఎప్పుడు ఉండాలి నార్త్ ఇండియా వాళ్ళకి, అంతే వాళ్ళు పెట్టాలి. ఇవన్నీ ఇట్లా కొన్ని మన ఫ్లేవర్స్ అనేవి పోతాయండి పాన్ ఇండియా వల్ల. ఓకే, అది మనం సోషియో ఫ్యాంటసీ కాబట్టి మాట్లాడుతున్నాం. తర్వాత మనం శుభలేఖ ఉంది చిరంజీవి గారు. పాన్ ఇండియా అయితే ఏమైతే ఎవరిని అసలు అందులో ఏ పాత్రకి ఎవరిని పెడతాం పాన్ ఇండియా? ఆ సబ్జెక్ట్ని పాన్ ఇండియాకి మనం ఆలోచించలేం కదా, అది పూర్తిగా మన తెలుగింటి కదా. అది దెన్ న్యాయం కావాలి, నెగిటివ్ రోల్ చిరంజీవి గారు నెగిటివ్, మొగుడు కావాలి. ఇవన్నీ ఎందుకు ఆ సినిమాలు నేను పేర్లు పెడుతున్నానంటే, అప్పటికి ఖైదీ ముందు వచ్చిన సినిమాలు ఇవన్నీ. ఖైదీ తర్వాత కోర్స్ కమర్షియల్ హీరోగా కాకముందు ఇటువంటి సినిమాలు చేసి వండర్ఫుల్ ఇవి ఇచ్చి, ఇప్పుడు ఒకసారి మీకు యూఎస్లో వెళ్ళినప్పుడు మా అల్లుడు అడిగాడు, అంకుల్ మీరైనా పాత సినిమాలు మంచిగా ఉంటే చెప్పరా అన్నాడు. అంటే బ్లాక్ అండ్ వైట్ అయితే వాళ్ళు చూడరు, బ్లాక్ అండ్ వైట్ కలర్ అని అడిగింది. 2 లేదన్నా చిరంజీవి అన్న కలర్ ఉంటే చెప్పండి. ఇది 88లోనే ఇప్పుడు 82, ఏది మన శుభలేఖ 82 or 81 అంతే కదా, అంతే 82. నేను శుభలేఖ చెప్పి చూసారు, వండర్ఫుల్ మూవీ. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే ఇంకా పుట్ల, మా అల్లుడు పుట్టింది ఎప్పుడు 86 or 85 ఆ టైం. అప్పుడు వీళ్ళు చూడలే. తర్వాత నెక్స్ట్ అడిగితే ఇది కాదు బట్ బ్లాక్ అండ్ వైట్ చూడండి అన్న, బ్లాక్ అండ్ వైట్ నెగిటివే. సో అట్లాంటి సినిమాలు కూడా ఇవాళ యాక్చువల్గా ఏమవుతుందంటే పాన్ ఇండియా వల్ల మిస్ అవుతున్నాం. ఇందాక మనం అన్నాం కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి హీరోస్ కానీ, వాళ్ళు మిస్ అవుతున్నారు. ప్లస్ కాస్ట్ తక్కువ ఉంటుంది కదా బాగా. సో పాన్ ఇండియా చేయాలి, తప్పులేదు. సో నేను ఎప్పుడు ఎదగొద్దాను అనలేదు, ఇండస్ట్రీ ఎదగాలి. బట్ ప్రతిదీ పాన్ ఇండియా చేయలేం కదా. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎప్పుడూ తింటామండి, మటన్ బిర్యానీ ఎప్పుడూ తింటాం. రోజు తింటే ఏమవుతుంది, వెగట పుడుతుంది కదా, మరి ముందు హెల్త్ కూడా పోతుంది కదా, అవునా కదా. సో అట్లా. సో మీకు బాలచంద్ర గారు, నాకు మొదట తెలియదు, చిన్నతనంలో వచ్చిన సినిమా వెంటనే ఫస్ట్ రిలీజే చూసేసాం, ఏది మరో చరిత్ర. తమిళంలో తెలుగులో కలిపి తీసారేమైనా అనుకుంటే తర్వాత తెలిసింది తెలుగులోనే తీసారు. తెలుగు సినిమా తమిళనాడులో సంవత్సరం ఆడింది. ఆయన తర్వాత ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు, ఎందుకు మీరు తెలుగులో తీశారు, తర్వాత హిందీలో మళ్ళీ ఏక్ దూజేకి వెళ్ళే చేశారు కలర్లో.
తెలుగులోనే ఎందుకు తీశారంటే ఆ కథ నాకు తెలుగులోనే ఆ విశాఖ సాగర్ తీరంలో అక్కడే నాకు చెప్పాలనిపించింది, అక్కడే తీశాను నేను అన్నారు. ఉమ్. ఆ కథ ఆ భాషలో, తెలుగు భాషలో. అట్లాగే మనకి కోకిలమ్మ అని ఒక సినిమా ఉంటుంది. అవును, తెలుగులోనే తీశారండి, తమిళంలో తీయలేదు ఆ సినిమా. అలా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులకి సంబంధించినటువంటి ఆ పాత్రల్ని పట్టుకుని ఆయన చేసినటువంటి కథలు అవి. వాటిని అన్ని భాషల్లో అంటే చెప్పాలి. మీరు మనం బాలచంద్ర గారు ఇవన్నీ డీటెయిల్ గా చెప్పారు కాబట్టి అవును. శ్రీకాంత్ గారు సరే. ఆ టైంలో Hmm. ఎస్పెషల్లీ బాలచంద్ర గారు ఉన్న టైంలో time. దాసరి గారు Hmm. డిఫరెంట్ మూవీస్, రాఘవేంద్రరావు గారు, కోదండ రామరెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరి కూడా ఎవరి మూవీస్ వాళ్ళవేనండి, కంపేర్ చేయడానికి లేదు. విశ్వనాథ్ గారు చెప్పాను చెప్పలేదు, బాపు గారు, బాపు గారు, సంగీతం శ్రీనివాసరావు, సంగీతం శ్రీనివాసరావు గారు, ఇన్ని వెరైటీస్ ఆఫ్ మూవీస్ వీళ్ళు చేయడం వల్ల ఏమైందంటే అండి, మృష్టాన్న భోజనం మనకి అదొకటి. ప్లస్ చంద్రమోహన్ గారి మూవీస్ కూడా ఆడేవి. wonderful గా ఆడేవి. మురళీమోహన్ గారి సినిమా, మురళీమోహన్ గారి సినిమా, వాళ్ళు ఆదివారాలు, శని ఆదివారాలు ఫీడ్ చేసినటువంటి హీరోలు చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు. ఆ సమయంలో అవును. మురళీమోహన్ గారు ఎంత మంచి సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు పాన్ ఇండియా వల్ల ఏమవుతుందంటే ఇటువంటి డైరెక్టర్స్, ఇటువంటి మూవీస్ మనకి లేకుండా పోతుంది. ఇటువంటి కథలు ఎగ్జాక్ట్లీ. మనకి 20 సంవత్సరాల క్రితం మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిందని అనుకుంటే 2003 ఏప్రిల్ 9 ప్రసాద్ మల్టీప్లెక్స్కి ఆ రోజు మొట్టమొదటిసారి అక్కడికి వెళ్ళినటువంటి ఆ గడియలు ఇంకా నాకు గుర్తు వస్తున్నాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం 20 సంవత్సరాల క్రితం వచ్చింది అని అనుకుంటే, 23 ఏళ్ళు అయింది అనుకుంటే, 2003 నుంచి 2006 లోపు ఏమైందంటే మల్టీప్లెక్స్కు మాత్రమే ప్రేక్షకులు వచ్చేటటువంటి వాళ్ళ కోసం కొన్ని సినిమాలు తీశారు. అవి సింగిల్ స్క్రీన్ కంటే మల్టీప్లెక్స్ లోనే చాలా బాగా ఆడేది. మల్టీప్లెక్స్ ని బాగా Feed చేసిన. వాడుకున్నది. ప్లస్ తర్వాత అలాగే ఇప్పుడు ఓటీటీని వాడుకుంటుంది కూడా. ఎవరంటే మీరు ఫ్రాంక్ గా చెప్పాలంటే హిందీ అజయ్ దేవగన్ మూవీస్ ఉన్నాయి, మీరు చూసారా? ఈ మధ్య నాకు నేమ్స్ గుర్తులేవు. మల్టీప్లెక్స్ లో వాటిని చూస్తున్నారు, ఓటీటీలోనూ వాటిని చూస్తున్నారు. ఆయన మళ్ళీ పాన్ ఇండియా గెయిన్ ఇండియా అని కాదు, ఒక సింపుల్ కాన్సెప్ట్ పట్టుకొని చేస్తున్నారు. అట్లా చేసింది రైడ్ కదా. ఐ థింక్ ఓన్ ప్రొడక్షన్. రైడ్ 1 తర్వాత రైడ్ 2 కూడా చేశారు. దాన్ని మనం ఏం చేసాం, మళ్ళీ పాన్ ఇండియా ఇంకోటి అని చెప్పేసి అఫ్ కోర్స్ మనం అది మాట్లాడుతున్నాం కాబట్టి మనకి వద్దు. బట్ అలా చేసి వాళ్ళు చేసుకుంటున్నారండి. దే నో హౌ టు టేక్ ది మనీ. ఇప్పుడు మన వాళ్ళకి తెలియకని కాదు, మనం ఒక దేంట్లో అంటే కొన్ని మూవీస్లో ఆఫ్ కోర్స్ వండర్ఫుల్ ఇది వచ్చాం, ఇక దాంట్లోనే పోతూ అంటే ఇంకా ఒక పచ్చిగా చెప్పాలంటే ఎవ్రీ బాల్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు హిట్ 6, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కాదు. రన్అట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రవిశాస్త్రి గారికి ఒకే ఓవర్లో 6 వచ్చాయన్నట్టు సాధ్యపడదు కదా. సాధ్యపడదు యాక్చువల్గా. అది కొంచెం మనం ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఆడియన్స్ మీరు దీనిపైన కూడా మీ కామెంట్స్ పెట్టండి.